ఆనకాలంలో చెత్తీర్లు ఆనకోట్లకు గిరాకీ, చలికాలం గరం కోట్లు రగ్గులు బొంతలకు గిరాకీ, మరి ఎండాకాలం చల్లటి కూల్ డ్రింకులు జ్యూసులు అంతకు మించి బీర్లకు డిమాండ్. కానీ ఈ కాలంలోనే దొరికేది అందరు బగ్గ కాయిషేసేటి ఇంకోటి ఉన్నదుల్లో. పట్నంలా సడక్ల పక్కన పెద్ద రోడ్ల మీద పక్కకు బండ్లు పెట్టి అమ్ముతున్నారు. ఫ్రెష్ మాల్ అప్పటికప్పుడే కొట్టి ఇచ్చేస్తారు. ఇంటికి తీసుకుపోయి తింటాం, అది మామూలే. కానీ గిదే ఎరైటీ. మిర్చి బజ్జీలో ఆలుగడ్డ బజ్జీలో కాదబ్బా, సమ్మర్ స్పెషల్ ముంజల బజ్జీలు. అటు గౌడన్నలు ముంజలు కొట్టించుడు, ఇటు గీ అన్న బజ్జీలు దేవుడు. మంచిగా మోదుగాకుల పెట్టి అంచుకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పెట్టిస్తే కుమ్ముడే కుమ్ముడు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కళ్ళు మండవాల కాడ జోరున్నది. దూపకు కళ్ళు తాగుదామని వచ్చినోళ్ళు అంచుకు ఇవే గుంజుతున్నారు. మళ్ళా కళ్ళు తాక్కుంటూ ఏదైనా స్టప్ తిందామని అక్కడికి వెళ్ళేసరికి ముంజకాయ బజ్జీలు తీసుకొని తిందామని చెప్పేసి తీసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్లేట్ తీసుకున్నాం, 100 రూపాయలు కారం అన్నాడు. ఒక ప్లేట్ ట్రై చేసాం, కళ్ళు కానీ ఇవే బాగున్నాయి. ఇంకో 3-4 ప్లేట్లు తీసుకున్నాం మేము. మిర్చి బజ్జీలు అంటే ఏడాదంతా తినొచ్చు. తాటి ముంజలకు ఇదే సీజను, గందుకే గింత గిరాకీ. బాగా లైక్ చేసేది కళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళు కూడా సరదాగా ముంజ బజ్జీ అని ఎగ్ బజ్జీ వద్దు, ముంజ బజ్జీ బాగుంది, అదే బాగున్నది అని చెప్పి అదే వేసుకుంటున్నారు సార్. రోడ్ల పక్కన గౌడన్నలు ముంజలు కొట్టి అమ్ముడు, ఇండ్లకు తీసుకొచ్చుకొని తినుడు మామూలే. జర్రంత ఎరైటీగా ఉండాలని బజ్జీలు వేస్తే గీ తీర్ల కాయి చేస్తున్నట్టు ఈ నడుమ షానూర్లల్లా తాటి ముంజల బజ్జీలు చేస్తాన్రు. ఇప్పుడు తప్పితే ఏడాదికే ఓ మల్క టేస్ట్ చూడుండ్రి మళ్ళా.